ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంలో నెంబర్ 1 అని ప్రజలను ఎన్నో రకాలుగా మోసం చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. వరంగల్ తూర్పు నియోజకవర్గానికి పాలకగా నియమితులైన ఈటెల 3 రోజుల పర్యటనలో భాగంగా వరంగల్ నగరానికి చేరుకున్నారు. రంగశాయిపేట నుండి ర్యాలీ నిర్వహించి ఉరుసు, కరీమాబాద్ ప్రాంతాల్లో పార్టీ జెండాలు ఎగరవేసి పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మద్యం ద్వారా కేవలం 10,700 కోట్లు ఆదాయం వస్తే ఇప్పుడు 45,000 కోట్ల రూపాయలు సమకూరుతుందని తెలిపారు. అందిపుచ్చుకొని 119 నియోజకవర్గాల్లో 2 రోజులు 3 రోజులు అనుభవమైనటువంటి నాయకులను ఇన్ఛార్జ్గా వేసి ఇవాళ బూత్ కమిటీ మెంబర్లతో మీటింగులు 3-4 బూతులకు కలిపి ఒక శక్తి కేంద్రం అయితే పిలువడుతుందో శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకత్వంతో కూడా సమన్వయం చేసి పార్టీని బలోపేతం చేయడం ఒకటో కర్తవ్యం. పార్టీ నాయకత్వాన్ని ప్రజలకు చేరువకు తీసుకుపోవడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఉద్యమాలకు సమాయత్తం చేయడం రెండవ భాగంగా. దానిలో భాగంగానే వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి నేను ఇక్కడికి ఇన్ఛార్జ్ రావడం జరిగింది. నేను ఇవాళ రేపు 2 రోజుల పాటు ఇక్కడే ఉండి అన్ని రకాల సమస్యలు, పార్టీల మధ్య ఉన్న సమస్యలు కావచ్చు, ప్రజలకు పార్టీలకు ఉన్నటువంటి అది కావచ్చు, వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ప్రయత్నం చేస్తాను. నెంబర్ 2 ఏంటంటే నేను తిరుగుతున్నప్పుడు ఒకటి మాత్రం స్పష్టంగా ఉత్తర తెలంగాణ జిల్లా మొట్టమొదట చైతన్యవంతమైన జిల్లా. ఉత్తర తెలంగాణ చైతన్యవంతం. ఇవాళ కేసీఆర్ పరిపాలన మీద, కేసీఆర్ దుర్మార్గపు నిర్ణయాల మీద ఇలా కన్నెర చేస్తారు. మహిళలకు ఇప్పటి వరకు కూడా పావుల వడ్డీ రుణాలు ఇవ్వలేకపోయింది. ఈ 3,116 రూపాయలు గుర్తిస్తా అని చెప్పి ఇవ్వలేకపోయింది. డబుల్ బెడ్రూమ్లు వరంగల్లో నేనుండి కట్టిస్తా అని చెప్పి ఇవాళ కట్టించి ఇవ్వలేకపోయింది. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేకపోయింది. అంటే ఒక మాట చెప్పాలంటే చెప్పే మాట చేసే పనికి పొంతం లేదని చెప్పి కేసీఆర్ కొనసాగడం ఈ రాష్ట్రానికి అరిష్టం.